అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ఆర్ ప్రసాద్ను. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది గురునానక్ దేవ్జీ గారి ఒక మందిరంలాగా ఉంటుందండి. ఇది బీదర్ అండి. నేను బీదర్ రావడం జరిగింది. బీదర్లోంచి మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాము. ఇది గురునానక్ దేవ్జీ గారి ఒక మందిరంలాగా, ప్రార్థనా మందిరంలాగా ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని మతాల వారు వెళ్ళవచ్చు. కాకపోతే తల మీద మనం క్లాత్ అనేది కట్టుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మేము అలాగే వెళ్ళాము. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాతావరణం అనేది చాలా బాగుందండి. చాలా ఎంతో ప్రశాంతంగా ఉంది. లోపల సత్సంగం అనేది చేస్తున్నారు. వారి భాషలో సత్సంగం చేస్తున్నారు. ఈ గురునానక్ దేవ్జీ మేము దర్శించుకొని మేము ఇలా పైకి వచ్చిన తర్వాత గురునానక్ దేవ్జీ వారిని దర్శించుకున్నామండి. దర్శించుకొని వచ్చి ఇక్కడ పక్కన ఇది సమీపంలో ఉన్న ప్రదేశం అండి. ఆలయం ఆ ప్రాంగణంలోకి వెళ్ళడానికి సమీపంలో ఉన్న ప్రదేశం అన్నమాట. ఇలా మేము స్వామివారి గురునానక్ స్వామి దేవ్జీ వారికి లోపల ప్రాంగణంలోకి వెళ్ళామండి. మేము అనుకోకుండా తీయలేదు వీడియో, మేము తీసాము. మీరు చూస్తుంది గురునానక్ దేవ్జీ వారి మందిరం లోపల ఇదండి. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది. చాలామంది ఇక్కడ సత్సంగం అనేది చేస్తున్నారు. స్వామివారిని స్మరించుకుంటూ భజన కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉందండి. మేము పావుగంట పైన ఇక్కడ కూర్చొని మళ్ళీ మేము బయలుదేరి ఇంతకనేది వచ్చామండి. చాలా బీదర్ వెళ్ళిన వారు ఈ ప్రశాంతమైన ఇక్కడ లంగర్ హౌస్ అనేది ఉంటుందండి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఎడం చేతి వైపున మామిడి చెట్టు ఉండి లంగర్ హౌస్ అనేది ఉంటుంది. అక్కడ ఉదయం సాయంత్రం భక్తులకు మన ప్రసాదంలాగా ఆహారం అనేది ఇస్తుంటారు. మన షిరిడీలో షిరిడీలో వెళ్తే మనకి రొట్టె భోజనం అలా ఎలా పెడతారో ప్రసాదంలాగా ఇక్కడ కూడా అలాగే ఇక్కడ ప్రసాదం అందిస్తారంట. ఇంకా మేము 7 గంటల కంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. చాలా ప్రశాంతంగా ఉందండి. చూడదగ్గ ప్రదేశము. ఇలా మేము బయటకు వచ్చి మండపంలోంచి చాలా పెద్ద మందిరం అండి. చాలా శిల్పకళ కూడా చాలా గొప్పగా ఉంది. చూడదగ్గ శిల్పకళ. ఇలా గురునానక్ లంగర్ హౌస్ అని పక్కన